నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం యాప్ తో తంటాలు పడుతూ అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఇక ప్రతినిత్యం జిల్లా కేంద్రంలోని పిఏసిఎస్ వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా దక్కడం లేదని వాపోతున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే రైతులు మహిళలు క్యూ లైన్లో బారులు తీరారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడ్డ యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం యాప్ తో తంటాలు పడుతూ అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఇక ప్రతినిత్యం జిల్లా కేంద్రంలోని పిఏసిఎస్ వద్ద పడిగాపులు కాస్తున్న యూరియా దక్కడం లేదని వాపోతున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు మహిళలు క్యూ లైన్లో బారులు తీరారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడ్డ యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శేఖరాచారి, చెప్పండి, ఇక నాగర్ కర్నూలులో బస్తా యూరియా కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. అయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పిఏసిఎస్ వద్ద ఉదయం నుంచి కూడా రైతు మహిళలు యువకులు కూడా యూరియా కోసం క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి పిఎస్సిఎస్ వద్ద కనిపించింది. అయితే అధికారులు అయితే ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఆలస్యం అవుతుండడంతో వాళ్ళు ఉదయం నుంచి కూడా చలితో పాటు ఇటు తిండి తిప్పలు లేకుండా లైన్లో నిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొంత ఆలస్యం అయ్యేసరికి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చివరకు వాళ్ళు ఇస్తారా లేదా, మధ్యాహ్నం వరకు కూడా నిలబడితే మా పరిస్థితి ఏంటి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్లాల్సినటువంటి సమయం అవుతుంది, ఇంటి దగ్గర గొడ్డు అంటే పశువులు ఉంటాయి, తర్వాత వ్యవసాయం ఉంటుంది, దాంతో పాటు పిల్లలందరినీ కూడా వదిలిపెట్టి వస్తా ఉన్నాం. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి దీనిపైన పూర్తి స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సినటువంటి అధికారులు కల్పించడం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు అసలు నిజంగా కూడా యూరియా ఎప్పుడు ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది ఒక అవగాహన అయితే క్లారిటీగా ఇవ్వకపోవడం వల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చూసాం, దాదాపు 3-4 రోజుల నుంచి కూడా యూరియా ప్రతినిత్యం కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంతో వాళ్ళు భారీ క్యూ లైన్ల ద్వారా అక్కడ నిలబడి ఈ రోజైనా ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు పట్టుబట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సహకార వ్యవసాయ కేంద్రం వద్ద అంటే పిఎస్సిఎస్ వద్ద కూడా రైతులు ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున బార్లు కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. గత సీజన్ లో అయితే అనేక ఇబ్బందులు పడినటువంటి రైతులు మళ్ళీ ఈ సీజన్ స్టార్టింగ్ లోనే ఇట్లా ఉంటే మరి రేపు అంటే పూర్తిగా కావాల్సినటువంటి సమయంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది, సక్రమంగా యూరియా ఇస్తారా లేదా అని చెప్పేసి రైతులైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అసలు ఎంత యూరియా తర్వాత అవసరమైనటువంటి యూరియా ఇస్తామని చెప్పేసి ముందే చెప్తే దాని అవగాహన కల్పిస్తే ఇట్లా క్యూలో నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు కదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ విషయాలు చెప్పకుండా క్యూలో నిలబడితే చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చేసి ఒక్కొక్కరిని అంటే గత టోకెన్లు ఇచ్చేవారు, ఇప్పుడు టోకెన్లు కూడా లేకుండా క్యూలో నిలబడతా ఉన్నాం. మరి ముందు వరుసలో ఉన్న వాళ్ళకు ఇచ్చేస్తున్నారు, కానీ మరి వెనక వరుసలో ఉండే వాళ్ళకి ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రభుత్వంలో రైతులకైతే యూరియా తిప్పలు అయితే తప్పడం లేదని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.